నాకు ఆశ్చర్యమే. నన్ను లారీ, పెద్ద లారీ వాస్తవంలో యాక్సిడెంట్ చేసి మధ్యలోకి తీసుకెళ్తే ఇంకా నా ప్రాణం తగ్గి బయటకు వచ్చానంటే అంతకంటే సర్ప్రైజ్ ఉంటుందా వాస్తవంలో, సినిమాల్లో వాస్తవంలో. దీనికి జాతకరీత్యా కూడా ఒకటి చెప్తున్నాను. కుజదోషం ఉన్న మగవాడికి కుజదోషం లేని ఆడపిల్లని పెళ్లి చేసేయకూడదు. ఆడపిల్లకి దీర్ఘాయుద్ధాయం ఉంది కదా అని చేసేస్తే యాక్సిడెంట్లు అయిపోవడం, విడాకులు అవ్వడం, అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా కుజుడిచ్చేటువంటి పాప కర్మలు అన్నమాట. నా జీవితానికి నిజంగా జరిగాయి కాబట్టి యథార్థ ఘటన చెబుతున్నాను. సరిగ్గా 2006కి 2012 డిసెంబర్లో జరిగింది. 7 సంవత్సరాలు నిండకుండా జరిగింది. 7 కుజుడు రక్తం. దయచేసి జాతకాలు పరిశీలించకుండా పెళ్ళిళ్ళు చేయకండి. జాతకాలన్నీ అబద్ధాలు, మాయలు అయితే కోర్టులు చట్టాలు ఉన్నాయి. రోగం టెస్టులు, చదువు టెస్టులు, ఆరోగ్య పరీక్షలు, చదువు, ఉద్యోగ ఎవిడెన్స్లు అన్నీ ఇచ్చి పెళ్లి చేసుకోండి. లేకపోతే జుట్టు పట్టుకోవడం, డబ్బు ఖర్చులు దండగా, పెళ్లి ఖర్చులు దండగా అని చెప్తున్నాను. సరే, ఇది యాక్సిడెంట్ కాదు కదా, ఆశ్చర్య యథార్థం ఎలా జరిగిందో. కలియుగాంతంలో ఓ లారీ మృత్యు శకటమా, నీ వంతు ఎంత? ముందుకు ప్రయాణంలో హారన్ మోగించని లారీ వెనుక నుంచి వచ్చి చేసింది పెద్ద శబ్దం. ఆ లారీ టైరు ముందరి చక్రంలోనికి వెళ్ళిన ఆ స్కూటర్ వెనుక చక్రాన్ని మనిషిని చెట్టుని బలంగా క్రేన్ లాగినట్లుగా వెనుకకు లాగుతుంటే వెనుక టైరు ఆగింది. ముందుకు పోతామనే ప్రయత్నంలో ఇంజన్ కుడివైపుకి, గాలిలో ఊగిసలాడింది. నడిపే మనిషి రోడ్డు మీద పడగా భారీ ముందరి టైరు ఆ లారీ ముందరి టైరు కాళ్ళపై, నడుముపై దూసుకుపోతున్నది. ఆ నోరు అడిగింది ఆయాసం, భయంతో ఆ బాధిత వ్యక్తి. ఎంఈఎన్ఎస్ లక్ష్మి యథార్థ ఘటన, రోడ్ యాక్సిడెంట్, సమిచిగూడెం, నిడదవోలు మండలంలో. హెల్ప్ మీ, అయ్యో అయ్యో రక్షించండి అని గట్టిగా అరిచింది, కేకలు పెట్టింది. ఆ మృత్యు భయంతో ఆ మెదడు పూర్తిగా మొద్దుబారలేదేమో. సరే, రామా 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 అనుకుంది. కష్టంలో ఎవడన్నా రాముని తలుచుకుంటారు, మృత్యుంజయ మంత్రంలాగా. అలా ఆమెకి తన టీచర్ 98లో పట్టాపరేషన్ టైంలో చెవిలో చెప్పిన రామా రామా మంత్రం తలుచుకొని మంచి అని చెప్పారు. అది యాక్సిడెంట్ టైంలో జరిగింది. అయ్యో ఇంక నేను బతకను, నా పని అయిపోయింది అనుకుంటూ మృత్యువుని ఆహ్వానిస్తోంది ఆ మహిళ. ఆ బాధిత వ్యక్తి మొత్తం దేహం మరింత లారీ కింద లోపలికి వెళ్ళిపోయింది. రక్షించండి అన్న కుడి చేయి మాత్రం లారీ మొదట్లో కొంచెం కనపడింది, లోపలికి వెళ్ళింది, స్పృహ తప్పింది. ఆశ్చర్యం, పురాణ కాలంలో భక్త ప్రహ్లాద చక్రవర్తి పసితనంలో నడి రోడ్డుపై ఏనుగుల చేతి ఎక్కించబోగా సొంత తండ్రి తొక్కించగా ప్రయత్నించగా నారాయణ నారాయణ అనే మంత్రము ఆ ప్రాణాన్ని కాపాడింది. ఇక్కడ రామా రామా అనే మంత్రము ఈ యొక్క విధివంచిత పుస్తక రచయిత్రి యొక్క ప్రాణం. పుస్తక రచయిత్రి బయట ఉన్న టైంలో, బ్లీడింగ్ అయిపోతున్న టైంలో బండి నడుపుతుంది. బహిష్టు సమయంలో, పీరియడ్స్ టైంలో, అంత సమయంలో ఆ బలహీనం ఉన్నా కూడా ఆ ప్రాణం పోలేదు. వెంట్రుకవాసిలో ప్రాణం రక్షించబడింది, ఏమీ చేయలేదు. ఆ సమయంలో రోడ్డు ప్రమాదంలో కూడా అంతటి ప్రభావమేనేమో. మరి దేవుడు ఉన్నాడనడానికి ఇంతకంటే ఏం రుజువు కావాలి? మృత్యువుని మాత్రం దరిచేరనీయలేదు లారీ యాక్సిడెంట్లో. మధ్య వయసు వచ్చాక కూడా మనిషిని కష్టాలు వదిలిపెట్టకపోతే తయారు అవుతుంది. ఏంటి మానవ బ్రతుకు? సంక్లిష్ట పరిస్థితుల మధ్య చావు బతుకు రెండూ తేల్చుకోలేని పరిస్థితి. రాత్రి కళ్ళ నిండా నిద్ర లేకుండా డ్రైవర్లు లారీలు తోలితే పగలు ప్రమాదానికి కారణం కాదా? ప్రమాదాలు ఆపడంలో లేవా లారీ ట్రాన్స్పోర్ట్కి ఏ విధమైన నియమాలు? రోడ్డు వెడల్పు చేయడం అంతంత మాత్రమే, లైటింగ్లు కూడా పెట్టాలి. 2 రోడ్లు, ఒకటి లారీలు, బస్సులు, భారీ వాహనాల కోసం, మరొక రోడ్డు స్కూటర్లు, చిన్న వాహనాల కోసం ఏర్పాటు చేయాలి ప్రతి చోట. ఇది పరిష్కారం అన్నమాట రోడ్డు ప్రమాదాలకి జరగకుండా. ఉన్న రోడ్డు 2 ముక్కలుగా గీసేయడం కాదు, పెద్ద రోడ్డు వెడల్పు చేయాలి. ప్రమాదము జరుగుననే చిన్న విషయం అని చెప్పి కవిత రాసా. మన రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖ వారికి తట్టదా అని అడిగాను. ఏది ఏమైనా డ్యూటీకి బయటకు పెడితే ఇంటికి వెళ్ళే గ్యారంటీ లేక ఎన్నాళ్ళు ఈ ఆశాంతం, ఈ అశాంతి ప్రయాణాలు ప్రజల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపాల. ధన ప్రభావం చట్టం మీద, న్యాయం మీద ఎంతవరకు ఉంది? చాలా
కవిత ఇది. చాలా మంచి కవిత. జరిగిన యథార్థ సంఘటన, ట్రూ స్టోరీ. 2012 డిసెంబర్ 17. అసలే నిరుద్యోగ సమస్యతో కొడుగొడి పడుతున్న దీపంలా కొడిమిట్లాడిపోతుంటే కొడిగడుతోంది పాపం. ఇలాంటి నడి రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే కాళరాత్రి కారు చీకట్లో ధర్మాన్ని మూసివేస్తే అన్నట్టు. కొన్ని యాక్సిడెంట్లు రాత్రిలప్పుడు జరుగుతున్నాయి, అది బాధే. ప్రాణంపై తీపి ఎవరికైనా మొక్కువే. రోడ్డు యాక్సిడెంట్ విషయంలో ప్రభుత్వ చట్టాలు సరైన న్యాయం గాలం వేసి ఆపకపోతే ఎన్నో ప్రాణాలు అనంత లోకాల్లో కలిసిపోవడం ఏం న్యాయం? సరిగ్గా డ్రైవ్ చేయని త్రాగుడు మైకం కమ్మిన కొందరు డ్రైవర్లు తీసుకురావాలని ముందు బయటికి టెస్ట్ చేసి రిపోర్ట్లు కూడా ఇవ్వాలి యాక్సిడెంట్ జడ్జిమెంట్లకు ముందు. మీ ప్రాణాలు కూడా ఎప్పటికైనా ప్రమాదమే. లారీ ప్రమాదాలు పేపర్లో చూస్తుంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దినదినగండంగా వాహనాలు నడిపేవాళ్ళు బతకాల్సి రావడం బాధాకరమే. ఒకవైపు అన్ని వస్తువుల ధరలు పెరగడంతో జనాలు, సామాన్య ప్రజల కనీస అవసరాలు తీర్చుకోలేని బలహీన మనుషులుగా చేస్తున్న ప్రభుత్వ విధానాలు మారాలి. పైకి కనపడుతున్న